తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మీరు ఇక్కడ తారీఖు చూసుకుంటే ఆదివారం నాడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని ఒకేసారి 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను విడుదల చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు 8వ తారీఖు నాడు ఏ జిల్లాలలో డబ్బులను పంపిణీలో భారీ అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3, 4, 5, 6 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఈ డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో, రేపు ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారో సమాచారాన్ని మనమైతే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇటు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే రైతు భరోసా డబ్బులు వారి వారి ఖాతాలలో జమ కావో, సో అటువంటి వారందరూ ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్ చేసుకుంటే డబ్బులు జమ చేసిన వెంటనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఇక్కడ డబ్బులు జమ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక దీంతో పాటుగా ఈ రైతు భరోసా డబ్బులు మొత్తం ఎన్ని జిల్లాలలో ఏ తారీఖు నుంచి ఏ తారీఖు లోపల మనకి ఈ రోజు నుంచి రేపటి నుంచి డబ్బులు అనేది రైతుల ఖాతాలలో విడుదల చేయబోతున్నారు అన్నది క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయల నిధులు కూడా ఎవరెవరికి పంపిణీ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము, ఒకటి తర్వాత ఒకటి. సో దానికోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఒకేసారి 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మనకి 8వ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాలలో దాదాపు ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు కసరత్తులను అయితే షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల సర్వే అనేది పూర్తి చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పనిసరిగా పంట పండిస్తూ సాగు చేస్తూ అయితే ఉండాలి. ఎవరైతే సాగు చేస్తూ పంట పండిస్తారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులను అయితే ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దాదాపు 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో దాదాపు 40 లక్షల ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో 9,500 కోట్ల రూపాయల నిధులను అయితే క్రెడిట్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ రైతు భరోసా డబ్బులు మార్చి 15వ తారీఖు నుంచి మొదలుకొని మనకి ఏప్రిల్ చివరి వారంలోపు పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్ చేయాలని కసరత్తులను అయితే చేయడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఖాతాలలో డబ్బులు విడుదల చేసిన వెంటనే జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.